ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రేమించి నీకిస్తున్నటువంటి యొక్క చక్కటి వాగ్దానము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితంలో నా ప్రభువు నెరవేర్చునుగాక. నా ప్రభువు నీకు తోడై ఉండి నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును కూడా రాకుండా నీకు ఒక కంచెగా నా ప్రభువు ఉండునుగాక. నా ప్రభువు నీకు ఏ హాని కలగకుండా నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నానని. ఈ లోకంలో మనకు కావలసినటువంటి ఒక గొప్ప అండ ఎవరనంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనలను సృష్టించి తల్లి గర్భంలో రూపింపజేసినటువంటి మన గొప్ప దేవుడే మనకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయనే నీకు తోడై ఉన్నాడట. అపవాది ఎటువంటి ఆలోచనలు కలగజేస్తాడనంటే, ఇక మీదట నువ్వు ప్రార్థన చేయలేవు, ఇక మీదట నీ వయసు అయిపోతూ ఉంది, ఇక మీదట నీ బిడ్డలు నీ మాట వినరు, నీకు కలిగేటువంటి శ్రమ నీకు కంటే చాలా గొప్పదని ఇలాంటి భయంకరమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా ప్రేరేపణలు అపవాది నీకు కలగజేస్తూ ఉంటాడు. నీకు కొన్నిసార్లు చెబుతూ ఉంటాడు. అయితే నీ దేవుడి దినాన్ని చెబుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీకు ఏ హాని చేయుటకు నీ మీదకు ఎవ్వడూ రాడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు తోడుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. మీరు బైబిల్లో చూస్తే అపవాదితో పీడింపబడుతున్నవారు, దయ్యాలు పట్టినవారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలబడలేక ఆయన పాదాల మీద పడి నన్ను శిక్షించొద్దని బ్రతిమాలుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎటువంటి అపవాది నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉంది, భయంకరమైనటువంటి ఇబ్బందులకు చోటు చేస్తూ ఉంది, అపవాది నిన్ను ఇంకనూ బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉందా? ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఈ వాగ్దానము ద్వారా నీకు నీ కుటుంబానికి ఒక గొప్ప విడుదల కలుగునుగాక. ఒక గొప్ప నెమ్మది నీకు కలగబోతూ ఉంది. నా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ మీదకి ఎవ్వడు కూడా ఏ హాని కూడా చేయటానికి వీరు లేనే లేదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. నా కుటుంబంలో నుండి, నా బిడ్డల్లో నుండి, నా శరీరంలో నుండి ఈ దుఃఖము, ఈ బాధ, ఈ ఇబ్బందులు, ఈ వేదన, ఈ లేమి కలిమి యేసు నామములో పోవునుగాక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని నువ్వు ప్రవచించాలి. ఈరోజు నిజ జీవితంలో నీ దేవుడు నేను గొప్పగా ఊహించుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నానంటే, చాలామంది వాగ్దానాన్ని విని మౌనంగా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ మాత్రము నీవు మౌనంగా ఉండొద్దు, ఎంత మాత్రమో కూడా నువ్వు మౌనంగా ఉండొద్దు. పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే నిత్యముగా నా దేవుడు నీకు తోడయుండి నడిపించునుగాక. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చి నీకు ఏ హాని కూడా కలగకుండా నా ప్రభు ఒక గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినము మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చి స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.